చట్టాల ప్రకారం మేడం మేడం రండి. ఫస్ట్ ఉండాలి చెప్పండి. ఈరోజు నటుడు నాగార్జున గారు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ గౌరవ న్యాయమూర్తి గారు రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డు ప్రకారం ఇంతకుముందు గతంలో నేను చెప్పినట్టుగానే రికార్డు చేశారు. ఆ రికార్డులో ఏముందంటే దీంట్లో ఆమె గౌరవ మినిస్టర్ గారు ఏమి దాంట్లో చెప్పింది ఏమీ లేదు. దాంట్లో మళ్ళా గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్ లో ఉన్నదో అదే మార్చి చెప్తున్నారు. అదే విధంగా LW2 వాళ్ళ మేనకోడలు గారు వచ్చారు కోర్టుకు. వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఫర్ కన్సిడరేషన్ 10th రోజు వేశారు. సో దీని గురించి మేము చట్టపరంగా మేమేం తీసుకోవాలో మేము తీసుకుంటాము. ఏంటండి LW2 అంటే సుప్రియ గారు, అదే చెప్పండి. సుప్రియ గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆమెకి ఏం చెప్పాలో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఇంటెన్షనల్లీ ఆమెను గుచ్చి దగ్గర నుండి చెప్పిస్తున్నారు తప్పిస్తే ఆమెకి ఏమీ లేదు. ఈ కేసులో మేము అనుకుంటున్నాం కేసులో ఏమి లేదు, కేసులో సాక్ష్యాలు ఏమి లేవు, కేసు వీడిపోతుంది. 10th రోజు కన్సిడరేషన్ ఉంది, మేము ఆ రోజు చూస్తాం. వ్యాఖ్యలు అనేది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. స్టేట్మెంట్ యాజ్ పర్ స్టేట్మెంటే చెప్తున్నాం మేము. ఆ స్టేట్మెంట్ లో దాంట్లో డిఫమేషన్ రాదు. క్లియర్ గా మీరు చదవండి, ఒకసారి మీడియాకు మీరు చూపించాను. అది డిఫమేషన్ కాదు. ఇంతకుముందు సోషల్ మీడియా ఏవైతే ఉన్నదో దాన్ని అదే వ్యాఖ్యలు చేసిరు. ఈమెకు చెప్పిపోలేదు కదా వాళ్ళు నాగార్జున గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇక్కడ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ చెప్పడానికి రాలేదు. అతను ఏదో ఉన్నాడు, ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలోనే భాగంగా అని చెప్పొచ్చు. కానీ వాళ్లకు ఏదో కంప్లైంట్ ఇద్దాము, ఏదో నామినల్ వద్దాము, ఏదో గవర్నమెంట్ మీద చేద్దాము, లేదు అంటే ఒక సురేఖ గారి మీద ఒక ఇట్లా అవాకులు చావకులు చేసి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ తప్పిస్తే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 25 మంది 30 మంది 40 మంది తీసుకుని వచ్చారు. దానివల్ల ఒక్కరు స్టేట్మెంట్ LW2 సుప్రియ గారు కూడా స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేసిందో ఆమెకే తెలియదు. సో 10వ తారీఖు నాడు నెక్స్ట్ కన్సిడరేషన్ ఉన్నది. అప్పుడు మేము చూస్తాం. డెఫినెట్లీ మేము విల్ ఫైట్. ఎందుకంటే మేము కూడా టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన మేము ఎందుకు వాళ్ళే కూడా RTI ద్వారా మేము అన్ని ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము. డెఫినెట్ గా చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆమెకి విషయం తెలియదు అంటున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా వచ్చి స్టేట్మెంట్ ఇప్పించారనుకుంటున్నారు. డెఫినెట్లీ అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే సుప్రియ గారితో స్టేట్మెంట్ ఇప్పించారు. ఎందుకంటే ఆమెకు ఏం చెప్పాలో, బెంచ్ మీద ఏం చెప్పాలో, ఏం జరిగిందో కూడా తెలుసు. ఏం జరిగిందని పక్కన అడ్వకేట్ గారిని పక్కన వాళ్ళని అడుగుతుంది. అంటే ఆమెకు ఒక క్లారిటీ లేదు. సో ఇదేంటంటే ఇంటెన్షనల్లీ ఎవరో ఎక్కడో ఎవరు నడిపిస్తారని మేము భావిస్తున్నాము. అది ఎవరు సోషల్ మీడియా వాళ్ళు నడిపిస్తారని మేము భావిస్తున్నాం. అంతే. డెఫినెట్లీ మేము 10th రోజు కన్సిడరేషన్ ఉంటే డెఫినెట్లీ ఇది మాకు ఒక అవకాశం ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్ అవకాశం ఇవ్వాలి. దానికోసం మేము జడ్జి గారిని అడిగినాము. వాళ్ళు కూడా అలౌ చేస్తా అన్నారు, అవకాశం ఇస్తా అని చెప్పారు. డెఫినెట్ గా మా తరఫున మేము వాదిస్తాం. 10th రోజు కన్సిడరేషన్ పెట్టుకున్నారు. ఆ రోజు మేము ఆఫ్ అపియరెన్స్ వేస్తాము. డెఫినెట్లీ మేము అదెందుకండి RTI తీసుకొని మేము డెఫినెట్లీ మేము కూడా చట్టపరంగా చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ. డెఫినెట్లీ మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వారధిగా మా మంత్రుల మీద, మా ఎమ్మెల్యే మీద ఏమైనా వేరే ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తే అవాకులు చేస్తే డెఫినెట్లీ మేము ఎదుర్కోవడానికి రెడీ ఉంటాం. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ.